ఆయన పిలుపుకు స్పందిస్తే మీరు ఎంత గొప్పోళ్ళు అవుతారో తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు సాధారణమైన వ్యక్తుల్లాగా కనపడుతున్నారు. ఉదయకాలం ఒక అన్న ట్రాన్స్లేషన్ చేశాడు, గుర్తుందా మీకు? విక్టర్ అని. నేను కడపలో ఉన్నప్పుడు వాడు చాలా చిన్న పిల్లోడు. ఒకరోజు ఇట్లాగనే నేను కాన్వకేషన్లో ఆ పిల్లోడు భీమవరం కాన్వకేషన్లో ట్రాన్స్లేషన్ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఈ పిల్లోడు చాలా బాగా చేస్తున్నాడు ఈ ట్రాన్స్లేషన్, ఎవరబ్బా ఈ పిల్లోడు అంటే కూడికైన తర్వాత అని పిలిచారు. ఒరే ఎవర్రా నువ్వు, నీ పేరు ఏంటి అని అంటే, అంకుల్ నన్ను మర్చిపోయారా మీరు, కడపలో ఉన్నారు కదా అంకుల్, నేను పలానా అంకుల్. ఒరే నువ్వా అంటే వాడిని చూస్తే ఇది నానా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే ఆ స్థాయికి దేవుడు వాడిని తీసుకొచ్చాడు. మీకేం చెప్తున్నానంటే మీరు ఎంత గొప్పోళ్ళు అవుతారో నాకు తెలీదు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాతనో 15 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తే, అంకుల్ నన్ను గుర్తుపట్టావా, నా స్థాయి ఏంటో తెలుసా ఇది నానా అని చెప్పేటువంటి స్థితికి మీరు రావచ్చు. ఇది దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతారా లేదా?